తేజ విషన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఏం చేస్తున్నానో అనేది బ్లాగ్ అయితే చూపెట్టబోతున్నాను. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే ఇప్పుడు పప్పు చేస్తున్నాను. పప్పును మామూలుగానే వేసుకుంటా. తర్వాత కొర్రలతో మంచి స్వీట్ అయితే వేస్తున్నాను, అది తప్పకుండా చూడండి. పప్పులో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. పప్పు మనం రోజువారీ భాగంలో చేసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. చూస్తున్నారు కదా, పప్పులో నేను సాల్ట్ వేసాను, వాటర్ వేసాను. తర్వాత దీన్ని అయితే నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా ఏం చేయాలో ఇవైతే అంటుకూరలు చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే ఉంటాయి. మంచి విటమిన్స్ ఉంటాయి వీటిలో. ఇప్పుడు మనం దీంతోనైతే స్వీట్ చేసేసుకుందాం. ఇంకెందుకు కాదు చేలో. ఈ గ్లాస్ తోటి అయితే 4 గ్లాసుల వాటర్ అయితే పోయాలి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక గ్లాస్ పోసేసాను, అందుకోసం 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాం. దీన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే దీన్ని కూడా స్టవ్ మీద పెట్టేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే స్టవ్ మీద పెట్టుకొని మంచిగా ఇది పొంగు రావాలి, మంచిగా దగ్గర పడాలి. ఆ విధంగానైతే దీన్ని చేసుకోవాలి. ఇటు పప్పు అవుతుంది, ఇటు కొర్రల అన్నం కూడా స్వీట్ కూడా కాబోతుంది. మరి ఈ గ్యాప్లో మనమైతే మంచి టిప్స్ చెప్పుకుందాం. అవి ఏంటంటే, ఇప్పుడు నేను కొర్రలు చూపెట్టాను కదా, కొర్రలు అంటే అంట్ల కొర్రలు తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి, అవి ఏంటి అసలు అనేవి తెలుసుకుందాం. అంట్ల కొర్రలు అనేవి చిరుధాన్యాలు. ఇవి ఒకప్పుడు అయితే చాలా బాగా పండేవి. ఇప్పుడు కూడా మళ్ళా ఇవి తింటే మంచిది అని అనుకొని అయితే ఇప్పుడు మళ్ళీ అందరూ తినడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి చిరుధాన్యాల్లో ఒకటి కొర్రలు. ఇది మనకు మధుమేహాన్ని తగ్గిస్తుంది. ఎలాగంటే ఇందులో చక్కెర స్థాయి ఉండదు, అందుకోసమని ఇది తినడం వల్ల చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, మధుమేహానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా అంతేకాదు, బరువు తగ్గిస్తుంది. బరువు మనం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇది రోజు ఆహారంలో చేర్చుకున్నట్లయితే, అంటే అన్నానికి బదులు అంట్ల కొర్రలు తిన్నట్లయితే మనము బరువు అనేది తగ్గుతాము, అట్టిగానే తగ్గిపోతాము. అలా ఇది ఎక్కువ తిన్న ఫీలింగ్ వచ్చి మన బరువును అనేది కంట్రోల్లో ఉంచుతుంది. రోజు ఇది తింటే మనం నెలకి 2 కిలోల బరువైనా తగ్గుతాము కదా. ఇంత మంచి చిట్కా కదా బరువు తగ్గడం అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్య. అంతేకాదు, మధుమేహం కూడా ఈ రోజుల్లో పెద్ద సమస్య. అలాంటి వాళ్ళు ఇది ఉప్మాలాగానే ఉంటుంది. మంచిగా అంట్ల కొర్రలు తెచ్చుకొని, లేకుంటే కొర్రలు తెచ్చుకొని మంచిగా రోజు వండుకొని తిన్నారనుకోండి, ఎంత మంచిది ఆరోగ్యానికి. అంతేకాదు, ఇది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఇందులో మనము రక్తహీనతను తక్కువగా ఉందనుకోండి, ఇది రోజు తింటే మనకు మంచిగా రక్తం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా అంతేకాదండి, గ్లూకోజ్ అస్సలు ఉండదు. అందుకని మీరు గ్లూకోజ్ తక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇది తినడం వల్ల మంచి ఎనర్జీగా కూడా ఉంటుంది. అంతేకాదు, అంట్ల కొర్రలు తినడం వల్ల ఇలా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని మనకు జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా ఉంటుంది. జీర్ణం అవ్వని వాళ్ళు ఇది తినడం వల్ల మనకు గ్యాస్ ట్రబుల్ అనేది కూడా పోతుంది. ఎంత మంచి చిట్కాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇంకా ముందు ఏం చేయాలో చూసేద్దాం. ఇప్పుడైతే నేను ఒక సైడ్ చింతపండుని అయితే పెట్టుకుంటున్నాను పప్పులకు. ఇంకో సైడ్ అయితే బెల్లాన్ని కట్ చేసుకుంటాను. బెల్లం కూడా మంచిగా రక్తహీనతను తగ్గిస్తుంది. ఇవి 2 కలిస్తే అసలు ఎంత బాగుంటుందో కదా. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా స్వీట్ చేసుకొని మంచిగా తినండి. రోజు మీకు రక్తం అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. గర్భిణీలు ఇది బెల్లం రోజు
తినడం వల్ల కూడా మనకు రక్తం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎల్లిపాయలు అనేవి తినడం, జీలకర్ర అనేది తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. జీలకర్ర మనకు ఏంటంటే జీర్ణ వ్యవస్థకు బాగా ఉపయోగపడుతుంది. ఇక ఎల్లిపాయలు అయితే మన కీళ్ళ నొప్పులకు బాగా ఉపయోగపడతాయి. అందుకోసమని రోజు మన ఆహారంలో వీటిని చేర్చుకోండి ఖచ్చితంగా. పప్పులో కూడా మంచి మాంసకృతులు ఉంటాయి. అందుకోసమని మనం రోజు పప్పును తినడం అలవాటు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలానే నేను చేస్తాను అనుకుంటారా? నేను వారానికి ఒకసారి చేస్తాను పప్పు ఖచ్చితంగా. ఈ విధంగానైతే పొట్టు తీసుకోవాలి అన్నిట్లను. ఇప్పుడు ఇందులోనైతే బెల్లం వేస్తున్నాను. మంచిగా బెల్లం వేసుకోవాలి. వేసుకొని పోవాలి. బెల్లం అంతా ఇందులోకి పోవాలి. అందుకోసమని మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా వేడికి ఆల్రెడీ మంచిగా నానుతుంది. అందుకోసమని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఇలాచి పౌడర్ వేద్దాము. ఇలాచి పౌడర్ వేసుకున్నాము. వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బాదం వేసుకోవాలి. ఇంకా హెల్తీగా తయారవుతుంది. ఇలా బాదం వేసుకోవడం వల్ల మనకి ఇంకా హెల్తీగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఇంకా దగ్గర పడాలి. ఇదైతే ఇంకా ఉడికించుకుందాం. మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం. రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంతగా మెత్తగా ఉడికిందో మన పప్పు. చూడండి, వావ్, ఈ విధంగానైతే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ఇందులో మనం కారం వేసుకోవాలి. 1 స్పూన్నర కారం అయితే వేస్తున్నాను. 1 స్పూన్నర కారం. ఎంతమందికి పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయాలి. చిన్నపిల్లలు కూడా అసలు పప్పు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండదు. అలాంటి వాళ్ళు కూడా మంచిగా ఇలా పప్పు వేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర అండ్ ఎల్లిపాయలది, ఇది వేసుకొని మంచిగా ఈ 3 మిక్స్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుతున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పోసుకోవాలి. చింతపండు గుజ్జు 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును మంచిగా నానబెట్టుకొని ఇందులో పోసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలి. ఇంట్లో కరివేపాకు లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఈ విధంగానైతే మనము పోసుకున్నాం. చింతపండునైతే ఈ విధంగా పోసుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ పోసేసుకున్నాం. వాటర్ కూడా ఎన్ని పడతాయో, బాగా పులుపు, కొంచెం పులుపు, కొంచెం మందం పప్పు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు పప్పునైతే మరిగించుకుందాం. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత ఏ విధంగా ఉందో పప్పు. ఇప్పుడు
మనం ఇందులోనైతే సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, మంచిగా మరిగియాలి. ఒక 20 నిమిషాలైనా మరిగియాలి. అప్పుడైతే మన పప్పు రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మన పప్పు రెడీ అయిపోతుంది. స్వీట్ కూడా రెడీ అవుతుంది. ఒక సైడు ఇది కూడా దగ్గర పడ్డది స్వీటు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పప్పునైతే ఇప్పుడు కాగనిద్దాం మనం. స్వీట్ కూడా దగ్గర పడుతుంది, మంచిగా రెడీ అవుతుంది. చూస్తున్నారా మన స్వీట్ అయితే ఎంత బాగా రెడీ అయిందో. ఇంతేనండి, కొర్రల స్వీట్ రెడీ. ఇప్పుడు మనం దీని మీద అయితే అన్నం పెట్టేసుకుందాం. అన్నం కూడా రెడీ అయిపోతుంది. మన స్వీట్ రెడీ అయిపోయింది, మన అన్నం రెడీ అవుతుంది, పప్పు రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా మన పప్పు ఎంత బాగా రెడీ అవుతుందో. ఈ కొర్రల అన్నం మామూలుగా వండుకొని పప్పు వేసుకుని తింటే అసలు ఆ టేస్టే వేరు. కానీ ఇవాళ ఏందో రివర్స్లో అయింది. పప్పు కొర్రల అన్నం కాకుండా పప్పు కొర్రల అన్నంతోనైతే స్వీట్ చేశాను. అయినా పర్లేదు, మంచి లంచ్ అయితే తింటున్నా నేను. ఇప్పుడు మన పప్పు అయితే కాగింది, పక్కన దించి పెట్టుకో. ఇప్పుడైతే నూనె కాగిన తర్వాత 3 పచ్చిమిర్చి ఇందులో వేస్తున్నాను. ఇవైతే తినడానికి కూర కాదు, కూరలో వేయడానికి మాత్రం కాదు. ఇప్పుడు ఇందులోనైతే ఎండుమిర్చి అన్నీ వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది బాగా కాగింది. ఇందులోనైతే పోసేస్తున్నాను. చూస్తున్నారా ఏ విధంగా సౌండ్ అయితే వస్తున్నాయో. ఇంతే, మన పప్పు అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మన పప్పు. మన అన్నం కూడా అయిపోవడానికి వచ్చింది. వావ్, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. మిర్చి మీద అయితే మనం కొంచెం ఉప్పు చల్లుకోవాలి. టేస్ట్ చేసే ముందు చాలా బాగుంటుంది ఉప్పు చల్లుకొని తింటే. ఇలా పప్పు చేసుకొని అన్నం పెట్టుకొని కడుపు నిండా తింటే ఆ తృప్తే వేరు. అసలు ఒక్కొక్క బుక్కకు ఒక్కొక్క మెతుకు ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇందులో ఈ మిరపకాయ పెట్టుకొని తింటే ఇంకా టేస్టే వేరు. చూస్తున్నారు కదా, ఈ మిరపకాయను ఇలా ఒక ముద్ద పెట్టుకొని ఇలా మిరపకాయ కొరుక్కొని తినడం మీకు తెలుసా? నేనైతే ఒకప్పుడు అంటే మ్యారేజ్కి ముందు అయితే ఇలా తినేదాన్ని. ఇప్పుడు మళ్ళీ తింటున్నాను. ఆ రోజులు మళ్ళీ నాకు గుర్తొస్తున్నాయి. నేను ఇలా నూనెలో వేయించి ఉప్పు కారం చల్లుకొని తింటే ఉప్పు కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. ఒక మిరపకాయతో తిన్నాను, కొంచెం కారంగా ఉంది మిరపకాయ, అందుకోసమని స్పీడ్గా అన్నం అయితే తినేస్తున్నాను. ఇలా మనం ఎంత అన్నమైనా తినేయచ్చు. నేను పొద్దున పెద్ద దోశ పోసుకొని అయితే తిన్నా, అందుకోసమని నాకు ఆకలి అవ్వట్లేదు. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటే ఉంటుంది ఆ టేస్టు. చిన్న పిల్లలు కూడా ఇలా పప్పు వేసి పెడితే ఎందుకు తినరు, చాలా బాగా తింటారు. మీరు కూడా రోజు మీ ఇంట్లో పప్పు చేసుకోండి, మంచి స్వీట్స్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఈరోజు నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను మంచిగా పప్పుతోని. ఇంకా సాయంత్రం అయితే ఆమ్లెట్ అన్నా ఇందులోకి, లేకపోతే పాపడాలన్నా వేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరు. లంచ్లో వేసుకున్న పప్పు సాయంత్రం వరకు ఉంటుంది కదా, నేనైతే ఒకసారి వేస్తాను లంచ్లోకి పప్పు, డిన్నర్లోకి పప్పు వేస్తాను. అందరూ ఒక 10 కూరలు చేసుకొని పెట్టుకుంటారు. నాకైతే అంత ఓపిక లేదు. నేనైతే రోజుకి 1, 2, 3 ఇంతకంటే ఎక్కువ వంటలు అయితే చేయను. చూస్తున్నారు కదా, నా అన్నం అయితే అయిపోయింది.
వావ్! విజయవంతంగా నా అన్నాన్ని అయితే కంప్లీట్ చేశాను. సూపర్గా ఉంది. ఇప్పుడు ఇందులోకి స్వీట్ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. కారంగా మిరపకాయ అయితే కారం అవుతుంది. అసలు అందుకోసమని ఈ స్వీట్ తింటున్నాను నేను. హెల్దీ స్వీట్, ఇందులో బాదం కూడా కలిసింది కదా, అందుకు తోడు ఎంత బాగుందో ఈ స్వీటు. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి అంట్లు కూరలతో ఇలా స్వీట్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెల్లము కొంచెం నల్లగా ఉండే బెల్లం తీసుకోండి, తెల్లగా ఉండే బెల్లం కాకుండా. అందులోనైతే మంచి ఐరన్ ఉంటుంది నల్ల బెల్లంలో. చూస్తున్నారు కదా, నేనైతే ఒక్కొక్క ముద్ద లాగించేస్తున్నాను. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, నేను ఇలా తింటే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. స్వీట్ తినడం, హాట్ తినడం. నా డైట్ ఎటు పోయిందో ఏమో, నా డైట్ అయితే చేయట్లేదు. మళ్ళీ ట్రై చేస్తాను. నా డైట్ ప్లాన్ ఏంటో కూడా మీతో పంచుకుంటాను. ఒక్క డైట్ ప్లాన్ చేశాను ఒక్కరోజు అంతే. మళ్ళీ ఎప్పటిలాగదే తినేస్తున్నాను. ఒక 5 kgs తగ్గాలి అనేది నా టార్గెట్ అంతే. ఒక 2 kgs అయితే తగ్గాను. మళ్ళీ తగ్గడం మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎలా తగ్గడమో తెలిసిన తర్వాత అది ఎంత సులభమో మనకు అర్థమవుతుంది. ఇలా కొర్రలతోటే స్వీట్ చేసుకొని తింటే చాలా బాగుంది. సూపర్గా ఉంది. అయిపోయింది నా స్వీటు. ఇంకా ఉందిలేండి, తర్వాత తింటాను. ఇప్పుడైతే నా స్వీట్ అయిపోయింది. కడుపు నిండా తినేసాను. సూపర్. పొద్దున్నైతే పెద్ద దోశ తిన్నాను. కంప్లీట్ అయిపోయింది నా దోశ. మీకు ఈ వీడియో బాగా నచ్చుద్దని అనుకుంటున్నాను. సూపర్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.